ఇప్పుడు చూడండి ఏం లేదు, జస్ట్ సింప్లీ ఇది స్టాటిక్ మెంబర్ కదా, మీకు స్టాటిక్ మెంబర్ అర్థం కావడానికి ఇప్పుడు నేను దీన్నే ప్రోగ్రామ్ చేంజ్ చేస్తాను. ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఐ ఉంది, ఐని 1 అనుకున్నాము కాబట్టి ఆబ్జెక్ట్ ఐ అంటే సేమ్ వచ్చింది. అలా కాకుండా నేను ఏం చేస్తాను, ఆబ్జెక్ట్ 1 అని కూడా క్రియేట్ చేస్తాను, ఆబ్జెక్ట్ 2 అని కూడా క్రియేట్ చేస్తాను. ఓకే, ఆబ్జెక్ట్ ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ, ఆబ్జెక్ట్ 1 నుంచి ఆబ్జెక్ట్ obj1 డాట్ అది బి ఐ ఏనా obj1 డాట్ ఐ డిస్టర్బ్ చేయకు, obj1 డాట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 15 అని ఇస్తున్నాం. ఓకే, తర్వాత obj2 డాట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 25 అని ఇస్తున్నాం. ఓకే, అదర్వైజ్ 26. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నవ్ ఐఎమ్ డిస్ప్లేయింగ్ obj1 డాట్ ఐ. ఓకే, ఎండల్ అంటే దాని తర్వాత నెక్స్ట్ లైన్ లో obj2 డాట్ ఐ రావాలి. ఓకే, obj2 డాట్ ఐ చెప్పండి ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్ మనకి. గర్ల్స్ గెస్ ద అవుట్పుట్. 26 minus 15 is equal to 11. మైనస్ అన్నాను అక్కడ, నేను మైనస్ ఆపరేషన్ చేసాం అక్కడ ఏమైనా, మరి ఎందుకు మైనస్ అని చెప్తున్నా, జస్ట్ ఫాలో ద గర్ల్స్ ట్రై గెస్ ద అవుట్పుట్. నేను చేయకముందే మీరు చెప్పగలిగితే దట్స్ బెటర్. రాంగ్ ఆర్ రైట్ చార్ట్ లో చూపించండి ఒకసారి. జస్ట్ టైప్ ఆర్ రైట్ ఏదో చెప్పండి అమ్మా, రాంగ్ ఆర్ రైట్ చెప్పండి, ఇది ఏమొస్తుంది అవుట్పుట్. ఒకసారి I1 అన్నాం, ఇక్కడ ఒకసారి 15 అన్నాం, ఇక్కడ 26 అన్నాం. ఇప్పుడు నేను ఓబీజే ఇప్పుడు క్లాస్ నేమ్ తీసుకొని I1 అన్నాను, ఆబ్జెక్ట్ నేమ్ తీసుకొని I15 అన్నాను, ఫస్ట్ ఆబ్జెక్ట్ తీసుకొని సెకండ్ ఆబ్జెక్ట్ తీసుకొని 26 అన్నాను. ఇప్పుడు నేను ప్రింట్ చేయడం ఏం ప్రింట్ చేస్తున్నా, సరే అది కూడా ప్రింట్ చేద్దాం, దేర్ ఇస్ నో ఇష్యూ. క్లాస్ నేమ్ తోటి కూడా ప్రింట్ చేద్దాం. ఓకే, మనం తీసుకున్న ఈ GFG తోటి కూడా ప్రింట్ చేద్దాం. మీరు ఇప్పుడు నాకు చెప్పాలి రాంగ్ ఆర్ రైట్ ఏదో ఒక టైప్ చేసి చెప్పండి, లేదు వాయిస్ లో అయినా పర్వాలేదు. ఓకే, GFG కోలన్ ఐ. ఓకే, ఇదేంటి ఆబ్జెక్ట్ 1 డాట్ ఐ కదా, obj1 డాట్ ఐ. చెప్పండి ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎవరో ఒకరు మాట్లాడండి. ఇప్పుడు 3 రకాల ఐలు ఇచ్చాము, మనము 3 రకాల వాల్యూస్ ఇచ్చాము, 3 రకాలవి కూడా టైప్ చేస్తున్నాము. దెన్ వాట్ హ్యాపెన్స్, దీనికి ఏమొస్తుంది, దీనికి ఏమొస్తుంది, దీనికి ఏమొస్తుంది. నేను చెప్పిన మెమొరీ అర్థం చేసుకోండి, మెమొరీ అలొకేషన్ ఎట్లా అవుతుందో అర్థం చేసుకొని దాని ప్రకారం చెప్పాలి. మెమొరీ మోడల్ చెప్పాను కదా, స్టాటిక్ వేరియబుల్ ఎట్లా ఉంటుందో హింట్ కూడా ఇస్తున్నాం మీకు, ఆ మెమొరీ మోడల్ ప్రకారం చెప్పాలి. వినబడుతుందా అందరికి? ఓకే ఓకే, చెప్పండి ఆన్సర్. ఐ నీడ్ బిఫోర్ కంపైలేషన్, నేను కంపైల్ చేస్తాను. 1 minute. సో ఎర్రర్ 0 అండ్ వార్నింగ్ 0. నేను రన్ చేయక ముందు మీరు అవుట్పుట్ చెప్తే రాంగ్ ఆర్ రైట్ మీకు ఎంత అర్థమైందో నాకు తెలుస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ కి ఐ వాల్యూ ఎంత వస్తుంది, సెకండ్ స్టేట్మెంట్ కి ఎంత వస్తుంది, థర్డ్ స్టేట్మెంట్ కి ఎంత వస్తుంది. గర్ల్స్ మీరు అసలు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు, యూ హ్యావ్ టు గివ్ రెస్పాన్స్. రాంగ్ ఆర్ రైట్ ఏదో ఒకటి చెప్పండి అమ్మా, చెప్పండి. ఫస్ట్ స్టేట్మెంట్ కి ఏమని వస్తుంది, ఎవరో ఒకరు చెప్పండి. 1 అని వస్తుందా? ఓకే, సెకండ్ స్టేట్మెంట్ కి 15, థర్డ్ స్టేట్మెంట్ కి 26. అయితే నేను అసలు స్టాటిక్ వేరియబుల్ అంటే ఏమని చెప్పాను యాక్చువల్ గా మీకు?
మనం ఏ దానికైతే స్టాటిక్ పెట్టామో అది ఫస్ట్ సపరేట్ ప్రింట్ చేసి తర్వాత దానిలో నుంచి నెక్స్ట్ రెండు ప్రింట్ చేస్తుంది. ఏమర్థమైంది? స్టాటిక్ అంటే అది స్పెసిఫిక్ గా ఆబ్జెక్ట్ కాకుండా అందరికి కలిపి ఒకటే కాపీ ఉంటది అని చెప్పాను నేను. అందరికి కలిపి అమ్మ వినండి గర్ల్స్, మీకే చెప్తున్నాను, మీరు ఎవరు అసలు రియాక్ట్ అవ్వట్లేదు. వాట్ హ్యాపెన్? మీకేం చెప్పాను నేను యాక్చువల్ గా? స్టాటిక్ అంటే సపరేట్ గా మెమొరీ ఇట్లా ఒక లొకేషన్ సపరేట్ గా ఉండి అదే లొకేషన్ నుంచి అన్ని యాక్సెస్ చేస్తాయి, ఇండివిజువల్ గా కాదు. ఇప్పుడు ఏబి అని రెండు వేరియబుల్స్ పెట్టి చూపించాను కదా, ఏనేమో సపరేట్ గా ఆబ్జెక్ట్ ఉంటుంది, బి మాత్రం అందరికి ఒకటే ఉంటుంది. ఇప్పుడు వింటిస్తున్నాను, ఇప్పుడైనా చెప్పండి దీని అవుట్పుట్ ఏంటి అని. క్లాస్ కి వస్తున్నారు, పడుకుంటున్నారా క్లాస్ లా? నాకు అర్థం కావట్లేదు, మీరు ఏం చేస్తున్నారు? ఆన్సర్ ఏం చెప్పకపోతే నేను ఏమనుకోవాలి? నిద్రపోతున్నారా క్లాస్ లో? వింటిస్తున్నా, కొంచెం థింక్ చేయండి అమ్మా. సరే రన్ చేస్తాను, మీరు చెప్పరు కదా, నేనే రన్ చేస్తాను. చూపించాలా అవుట్పుట్? చూడండి ఏమని వచ్చింది అవుట్పుట్. 26, 26, 26. మీరేం చెప్పారు? చూస్తున్నారా గర్ల్స్ అందరూ? అర్థమైందా ఎందుకు వచ్చిందని? అర్థమైందా? హ్యావ్ యూ అండర్స్టూడ్? హ్యావ్ యూ అండర్స్టూడ్? ఓకే ఓకే, ఐ బ్యాక్. అర్థమైందా లేదా నాకు తెలుస్తుంది. మళ్ళీ ఇంకోటి క్వశ్చన్ అడుగుతాను మీకు. ఓకే, స్క్రీన్ షేరింగ్ షేర్ చేయండి అన్న చందు. ఓకే, ఎవరో మాట్లాడుతున్నారు బాగా. అమ్మ నువ్వే అందరికి చేశాను. నువ్వు అది పెట్టావా? ఇప్పుడు స్క్రీన్ షేరింగ్ అని నాట్ చేస్తే ఆటోమేటిక్ గా నీకు వచ్చింది. ఓకే డన్. ఇప్పుడు వినండి అమ్మా, క్లియర్ గా చెప్తున్నాను మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ప్రోగ్రామ్ ని మాడిఫై చేస్తాను. అట్లీస్ట్ ఇప్పుడైనా చెప్పండి అది ఎందుకు 26 వచ్చిందో మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఇంకో వేరియబుల్ ఇస్తున్నా ఇక్కడ. ఓకే, ఇంటూ జే అని ఇస్తుంది, అంటే ఇది నాన్ స్టాటిక్ మెంబర్. ఇది నాన్ స్టాటిక్ మెంబర్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు obj1.j is equal to 11. obj1.j is equal to obj2. ఇదే మెయిన్ కాన్సెప్ట్ అర్థం కావాలి, లేకపోతే విని వేస్ట్ మీరు. ఎగ్జాంపుల్ 22. ఓకే, నేనేం చేశాను, రెండు వేరియబుల్స్ తీసుకున్నాను, నాన్ స్టాటిక్ అండ్ స్టాటిక్. ఐ అనేదేమో స్టాటిక్ వేరియబుల్, ఓకే, జే అనేదేమో నాన్ స్టాటిక్ వేరియబుల్. ఇప్పుడు నేను ఇది డిస్ప్లే చేశాను కదా, నెక్స్ట్ ఇది కూడా డిస్ప్లే చేస్తాను. ఆ నాన్ స్టాటిక్ వేరియబుల్ డిస్ప్లే చేస్తే ఏమవుతుంది చూడండి. అవుట్ క్లారిటీగా అర్థం చేసుకోండి అమ్మా. అవుట్ obj.j. ఓకే, ఇది సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి నాన్ స్టాటిక్ వేరియబుల్ ని డిస్ప్లే చేస్తుంది. obj2.j. ఓకే, obj2.j. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ చెప్పండి. అట్లీస్ట్ నౌ సెకండ్ లైన్ కి ఫస్ట్ స్టేట్మెంట్ 26, సెకండ్ స్టేట్మెంట్ కి సెకండ్ సి అవుట్ కి ఏమొస్తుంది?
సో 22 అని వస్తుంది. మీరు కూడా అదే అనుకుంటున్నారా గర్ల్స్? 22 అనే అనుకుంటున్నారా మీరు కూడా? గెస్ అవుట్పుట్ అమ్మా, రాంగ్ ఆర్ రైట్. అక్కడ నంబర్ రాయడానికి ఏముంది? ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు అంతగానో? పట్టేసుకుంటారా ఎవరైనా? రాంగ్ ఆర్ రైట్ యూ కెన్ టైప్. 1 minute. మీరు ఏమైనా ఎక్స్పెక్టెడ్. సో 22 వస్తుంది, ఓన్లీ 22 వస్తుంది. అంటే obj.j కి కూడా 22 నే వస్తుంది, obj2.j కి కూడా అదే వస్తుంది. అదే కదా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది? సో రెండింటికి అదే వస్తుంది అని అనుకుంటున్నారు. ఓకే, ఐ గో కంపైల్ చేస్తాను. ఇప్పుడు కంపైల్ చేస్తాను. ఏమని చూపిస్తుంది? obj1 కదా, ఇక్కడ 1 మిస్ చేస్తాను. 1 minute. నా ఎక్స్పెక్టేషన్ నాకు తెలుసు, జస్ట్ రన్ చేస్తాను చూడండి. ఓకే, నేను స్క్రీన్ చూపిస్తాను, తర్వాత అట్లీస్ట్ అది ఎందుకు అట్లా వచ్చిందో నాకు రీజన్ చెప్పండి. థింక్ చేసి చూడండి ఏమని వచ్చింది. స్క్రీన్ చూస్తున్నారా? ఫస్ట్ స్టేట్మెంట్ కి జిఎఫ్జి ఐ అయినా కూడా 26A, అండ్ తర్వాత obj1i కూడా 26A, obj2i కూడా 26A వచ్చింది. సెకండ్ స్టేట్మెంట్ కి obj1.j కి నాన్ స్టాటిక్ నెంబర్ కి ఏమైంది? 11 వచ్చింది. అంటే మనం చేసింది obj1.j 11ఏ కదా. obj2.j ఏమొచ్చింది? 22 వచ్చింది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ గర్ల్స్? చూస్తున్నారా? గాట్ ద పాయింట్? నాన్ స్టాటిక్ స్టాటిక్ అంటే మీకు ఇక్కడ చాలా క్లియర్ గా అర్థం కావాలి. ఇయర్ ఫోన్స్ కావాల్సిందే. అర్థమైంది? అట్లీస్ట్ ఇది గుర్తు పెట్టుకోండి, అవుట్పుట్ ఎందుకు వచ్చిందోనని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి తల్లి, ఇప్పుడు చూడండి. స్క్రీన్ షేరింగ్ ఎనేబుల్ చేయనా? ఎస్, వైట్ బోర్డ్ కొద్దాం. మళ్ళీ స్క్రీన్ షేరింగ్ తీసేసి వచ్చండు. హలో, వినిపిస్తుందా? అందరికి వినిపిస్తుందా నేను చెప్పేది? యా, మరి స్క్రీన్ షేరింగ్ పెట్టినా వస్తుందమ్మా, చెక్ చేయ ఒకసారి. ఓకే ఓకే, ఇట్స్ కమింగ్. వైట్ బోర్డ్కి వచ్చి మళ్ళీ మీకు ఒక్కసారి క్లియర్గా చూపిస్తాను. చూడండి, అక్కడ ప్రోగ్రామ్ లో మనం ఏం చేసాము? 2 రకాల వేరియబుల్స్ డిక్లేర్ చేసాం. ఓకే, స్టాటిక్ ఇంట్ ఐ. ఓకే, స్టాటిక్ ఇంట్ ఐ. ఓకే, తర్వాత నార్మల్ ఇంట్ జే. అంటే ఇది నాన్ స్టాటిక్. ఓకే, నాన్ స్టాటిక్. తర్వాత ఏం చేసాము? ఇంట్ ఐకి ఒకసారి క్లాస్ నుంచి కూడా మనం 1 అని ఇచ్చాము, క్లాస్ తో ఇనిషియలైజ్ చేసాము. తర్వాత ఆబ్జెక్ట్ 1 తో 2 ఆబ్జెక్ట్స్ కూడా క్రియేట్ చేసాము. ఆబ్జెక్ట్ 1 తో కూడా ఇనిషియలైజ్ చేసినాం. ఆబ్జెక్ట్1.i ఈజ్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చాము అక్కడ? గుర్తుందా ఎవరికైనా? 15 అని ఇచ్చాను. ఓకే, 15 అని ఇచ్చాను. వైట్ బోర్డ్ కనిపిస్తుందా మీకు? చందు, కనిపిస్తుందా వైట్ బోర్డ్? ఎస్ అమ్మా, స్టాటిక్ ఇంట్ ఐ ఇంట్ డే. ఏమా? సరే, అరే క్లాస్ ఉంది కదా. అదే వైట్ బోర్డ్ ఇది కనబడట్లేదు ఏంటి ఇక్కడ? మెనూ కనబడుతుంది. మాది అయిపోయాక పక్క పాప్కార్న్ చేయాలి. కానీ ఏది పక్క పాప్కార్న్ చేయాలి. తీసేసినావా చందు నువ్వు? ఏంటిది? నీ మెనూ కనబడట్లేదు. నేను ఎలా తీస్తా చెప్పు? నీ స్క్రీన్ నీ మీదనే ఉంటుంది. జస్ట్ ఐ కెన్ డూ డ్రాయింగ్. ఓకే, నేను పెయింట్ చేస్తాను. పెయింట్ ప్రెస్ చేస్తాను. ఇది షేర్ చేస్తాను.
అంతా పోయేట్లా అడిగే ఓకే ఇప్పుడు ఇంట్ ఐ స్టాటిక్ ఇంట్ ఐ అన్నామమ్మ ఇది స్టాటిక్ ఇంట్ ఐ తర్వాత ఇంకో వేరియబుల్ వచ్చేసి నాన్ స్టాటిక్ వేరియబుల్ ఇంట్ జే ఓకే స్టాటిక్ ఇంట్ ఐని మనము 2 ఆబ్జెక్ట్స్ కూడా క్రియేట్ చేసాం మనం ఆబ్జెక్ట్ 1 అండ్ ఆబ్జెక్ట్ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి 2 వేరియబుల్స్ ఉన్నాయి ఓకే 2 ఆబ్జెక్ట్స్ కి 2 వేరియబుల్స్ కూడా ఉంటాయి యాక్చువల్ గా ఒక ఆబ్జెక్ట్ కి ఈ క్లాస్ లో 2 వేరియబుల్స్ ఉన్నాయంటే ఆబ్జెక్ట్ 1 కి కూడా ఐజే ఉంటుంది ఆబ్జెక్ట్ 2 కూడా ఐజే ఉంటుంది అయితే మనం ఐని మాత్రం స్టాటిక్ కాబట్టి 3 టైమ్స్ ఇనిషియలైజ్ చేసినాం ఒకటి క్లాస్ యూజ్ చేసి ఇనిషియలైజ్ చేసాము ఓకే అది జిఎఫ్జి సంథింగ్ ఉంది కదా జిఎఫ్జి ఇట్లా ఇచ్చేసి ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాం ఓకే తర్వాత వచ్చేసి క్లాస్ తర్వాత ఇంకా దేన్ని యూజ్ చేసాం మనం ఆబ్జెక్ట్ 1 తోటి కూడా ఇనిషియలైజ్ చేసాం ఓకే ఆబ్జెక్ట్ 1 తోటి 15 అని ఇచ్చాం ఓకే ఆబ్జెక్ట్ 1 డాట్ ఐ ఆబ్జెక్ట్ 1 డాట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 15 అని ఇచ్చాము ఆబ్జెక్ట్ 2 డాట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చాము 26 అని ఇచ్చాము కానీ మనం డిస్ప్లే చేసినప్పుడు జిఎఫ్ ఐని డిస్ప్లే చేసాం ఆబ్జెక్ట్ 1 చేసాం ఆబ్జెక్ట్ 2 కూడా చేసాం ఓకే తర్వాత ఆబ్జెక్ట్ 1 డాట్ జే కూడా నేను మెమరీ అలొకేషన్ చూపిస్తే మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఆబ్జెక్ట్ 1 డాట్ ఐ ఈజ్ ఈక్వల్ టు జే ఈజ్ ఈక్వల్ సారీ జే ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా 1 11 అన్నాము ఇంకో ఆబ్జెక్ట్ 1 డాట్ జే ఈజ్ ఈక్వల్ టు 22 అన్నాం ఓకే ఇప్పుడు ఇక్కడ మెమరీ అలొకేషన్ ఎలా ఉంటుంది అంటే మీకు అది మెయిన్ ఇంపార్టెంట్ సో ఇఫ్ ఐ టేక్ దిస్ స్టాటిక్ నాన్ స్టాటిక్ కి మీకు ఒకటి చెప్పాను 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినప్పుడు సారీ ఓకేమా ఇది ఒక ఆబ్జెక్ట్ ఓకే ఇంకా ఇది ఒక ఆబ్జెక్ట్ కానీ నేను 2 బాక్సెస్ తీసుకోవట్లేదు దీనిలో ఎందుకంటే నాన్ స్టాటిక్ అయినప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్ గా 2 వేరియబుల్స్ ఉంటే 2 బాక్సెస్ రావాలి కానీ ఒకటి నాన్ స్టాటిక్ ఒకటి స్టాటిక్ కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నేను రాస్తాను మీకు ఇప్పుడు అర్థమవుతుంది దిస్ ఈస్ ఓబీజే 1 ఓకే దిస్ ఈస్ ఓబీజే 2 ఓబీజే 2 ఓకే దిస్ ఈజ్ ఏంటి ఈ ఓబీజే 1 2 కి ఇదేంటి ఏ దిస్ ఈస్ ఏ ఇది ఓబీజే 2 ఏ కాదు సారీ ఇదేంటి ఐ కదా ఇది సారీ ఏ కాదు ఐ జే అనుకున్నాను ఏ అని జనరల్ గా వెళ్ళిపోయింది నాకు జే ఓకే అట్లానే ఏ ఇది వచ్చేసి దీని జే సపరేట్ గా జే క్రియేట్ అవుతుంది నాన్ స్టాటిక్ మెంబర్ కాబట్టి బట్ స్టాటిక్ మెంబర్ వచ్చేసి ఐ వచ్చేసి ఏమవుతుంది ఇది సపరేట్ గా క్రియేట్ కాదు అన్నిటి కలిపి ఒకటే ఐ క్రియేట్ అవుతుంది ఆర్ యు గెటింగ్ మై పాయింట్ అందుకనే వన్స్ నేను ఇక్కడ 1 అన్నప్పుడు ఏమవుతుంది 1 అని ఇక్కడ స్టోర్ అవుతుంది 1 అని స్టోర్ అవుతుంది సెకండ్ స్టేట్మెంట్ ఏమైంది 15 అన్నప్పుడు ఇమీడియట్ గా ఇది 15 అవుతుంది మళ్ళీ చేంజ్ అయిపోతుంది ఒకటే లొకేషనే కదా మళ్ళీ ఏమన్నాను 26 అన్నాను 115 ఎరేజ్ చేసేస్తుంది 15 ని 26 ఎరేజ్ చేసేస్తుంది ఓకే సో ఫైనల్ వాల్యూ ఏముంటుందో మీకు అదే డిస్ప్లే అయింది 26 వేరే ఆబ్జెక్ట్ 1 అయ్యి ఉంది కదా ఇక్కడ ఏమవుతుంది జే ఉంది కదా జేకి ఏమవుతుందంటే మీరు సపరేట్ గా ఉంది కదా దేని జే దానికి సో 11 ఉంది దీనికేమో 22 ఉంది సో సపరేట్ గానే డిస్ప్లే అవుతుంది ఇప్పుడు అర్థమైందా మీకు ఎందుకు అది 26 వచ్చింది ఇది 11 అండ్ 22 సపరేట్ గా వచ్చిందని బికాజ్ ఇట్స్ ఏ స్టాటిక్ మెంబర్ మెమరీ ఒకటి మెమరీ లొకేషన్ అన్ని తీసుకుంటున్నాయి